ఎలాగున్నారు ఫ్రెండ్స్? మీరు బాగుంటే నేను బాగుంటాను. ఫస్ట్ ఈరోజు చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఫ్రెండ్స్, అంటే ఒక ప్రముఖ వ్యక్తిని మీకైతే పరిచయం చేయాలనుకుని వచ్చాను. ఎందుకంటే నా స్నేహితుడు, ఎందుకంటే తను ఎన్నో సంవత్సరాలు బట్టి నేనైతే మీకు తెలిసిందే బయట కంట్రీలో నేను జాబ్ చేస్తున్నాను. నా స్నేహితుడు అయితే ఇక్కడ మెకానికల్ కింద అయితే తను జీవనం గడుపుకొని తను ఎంతగానో జీవితంలో సక్సెస్ అయిన వ్యక్తి. అంటే నా కంటెంట్ అంటే ఏంటంటే, నా కంటెంట్ ద్వారా నా ఛానల్ ద్వారా మీకు ఎన్నో విషయాలు తెలియజేయాలనే ఈ ఛానల్ పెట్టాను. ఎందుకంటే ఎన్నో మంది ఇది ఉన్నారు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఐటీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఇంజనీరింగ్ ఎన్నో మంది ఉన్నారు. కానీ అలా మంది ఉన్నా కూడా ఒక ఐటీ వ్యక్తిని ద్వారా తన లైఫ్ ఎలా ఉంటుంది, తను ఎలా బాగున్నాడు ఒక మీకు పరిచయం చేయాలనుకొని ఈ యొక్క డైరెక్ట్ వీడియో అయితే. ఎందుకంటే కొంచెం చాలా మటుకు కూడా చదువుకుని జాబు లేక నాలాంటి అభినస్తులు ఎన్నో మంది ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు నా స్నేహితుడితో మాట్లాడి ఇది మీకు చెప్పాలని నేనైతే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడైతే మా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను. చూడండి. వయసు బాగున్నావా? బాగున్నా. వయసు నువ్వు అదే నీ 10th ఎప్పుడైంది వయసు? 10th 2012 అయింది. ఓకే. 2012లో మా ఫ్రెండ్ అయితే ఐటీ అయిందండి. అదైతే 2014లో అయితే 10th అయింది. తను వెళ్ళి ఫస్ట్ టైం పాస్ అయిపోయాడు. నేనైతే మీకు తెలిసిందే, నేను ఫస్ట్ టైం అయితే మ్యాథ్స్ ఎక్కిసాను. నేను దేవుడి కృపబట్టి అయితే మళ్ళీ మ్యాథ్స్ పాస్ అయ్యాను. ఆ వయసు మరి ఐటీఐ చేసావు కదా, ఐటీఐ అంటే నువ్వు ఏ ట్రేడ్ తీసుకొని ఇప్పుడు ఎలా ఉన్నావు వయసు? అంటే ఐటీ చేసిన వల్ల నువ్వు లైఫ్ కొంచెం బాగుందా లేదా కొంచెం నా ఫ్రెండ్స్ నా సోదరులకి అందరికీ చెప్పు. అయితే బాగానే ఉంటుంది. నేను తీసుకున్నాను డీజిల్ మెకానిక్ అనమాట. డీజిల్ మెకానిక్ ఐటీఐలో అన్ని ట్రేడ్లో చూసుకుంటే డీజిల్ మెకానిక్ చాలా మంచిది అనమాట. ఆ ట్రేడ్ చేసిన వాళ్ళందరికీ బాగానే ఉంటుంది. ఓకే వయసు, ఇప్పుడు ఐటీఐ చేసా కదా, ఐటీఐ చేసిన వల్ల ఇప్పుడు ఇండియాలో కూడా బతకచ్చా, నెక్స్ట్ అబ్రాడ్ కంట్రీలో కూడా వెళ్ళి మనం పని చేసుకుంటూ బతకచ్చా వయసు? అంటే నా డౌట్ ఏంటంటే ఇక్కడే బతకచ్చేమో అనుకున్న డౌట్, కొంచెం ఎక్స్ప్రెషన్ చేయము వయసు. అలా ఏం లేదు, ఎక్కడైనా బ్రతకొచ్చు లేండి, బయటకు వెళ్ళిన కూడా ఎలాగైనా బ్రతకొచ్చు అనమాట. డీజిల్ మెకానిక్ అనేది దాన్ని అదే ఐటీఐలోనే డీజిల్ మెకానిక్ దానికి అదే ఆ కోర్స్ మీద బయట కూడా చాలా వేకెన్సీస్ ఉంటాయి, అలాగే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో తీసుకోవచ్చు హాయిగా. ఓకే వయసు, ఇప్పుడు నేను కూడా నీలాగా నేను డీజిల్ మెకానిక్ స్టూడెంట్లే, బట్ నేను కూడా ఇక్కడ వేకెన్సీ కోసం చేశాను షోరూంలో చేసిన లైఫ్ అయితే బాగా ఉంటుంది వయసు. అంటే అబ్రాడ్ కంట్రీలు కూడా ఎందుకు వెళ్ళాలంటే, ఇప్పుడు అబ్రాడ్ కంట్రీలో కూడా చాలా మటుకు కూడా వేకెన్సీస్ ఉంటాయి. ఏవి మోటార్స్ ఉంటాయి. ఇంజిన్ సైడ్ అనుకో 2 పిస్టన్ 3 పిస్టన్ 4 పిస్టన్ ఉంటాయి. ఇప్పుడు 2 పిస్టన్ కోసం మీకు చెప్పాలని నీకు తెలిసిందే. ఇప్పుడు మెకానికల్ చేసిన వల్ల మనకి శాలరీ ఎలా ఉంటుంది వయసు? అంటే అందరూ అనుకుంటున్నారు షోరూంలో చేస్తే శాలరీ తక్కువ ఉంటుంది కదా, ఒక అవగాహన లేదు. నువ్వు ఒకసారి మా ఊళ్ళకి శాలరీ ఎలాగుంటుంది తర్వాత ఏంటని కొంచెం చెప్పవా? నార్మల్గా బేసిక్ అయితే వర్క్ అంటే నార్మల్గా ఇప్పుడు ఐటీ అయిన కుర్రాళ్ళకి స్టార్టింగ్లో మ్యాక్సిమం వర్క్ రాదు కాబట్టి స్టార్టింగ్ మ్యాక్సిమం 10 to 12 ఇస్తారు అనమాట. 10 to 12 ఇస్తారు. అదే కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకో 15 నుంచి ఒక 20 ఇస్తారు అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మహేష్ చెప్పిన మాటలో రేట్ అయిందంటే జస్ట్ బేసిక్ ఐటీ చేసిన వాళ్ళకైతే మనకి శాలరీ కూడా బాగా ఇస్తున్నారు. తర్వాత తను నేర్చుకున్న ట్రేడ్కి కూడా ఎక్కువ శాలరీ అయితే ఇస్తున్నారు మహేష్. మరి ఇప్పుడు కార్వి పార్ట్స్ ఎక్కడ నుండి వస్తాయి మహేష్? ఇప్పుడు ఎగ్జాంపుల్ హోండా కావచ్చు, వాట్స్ సుజుకి కావచ్చు, ఈ పార్ట్స్ ఎక్కడ నుండి వస్తాయి? కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, డైరెక్ట్గా కంపెనీకి వస్తాయి అన్నమాట. డీలర్షిప్స్కి కంపెనీ నుంచి వస్తాయి సప్లై అవుతాయి. కట్ చేసా. అదే మహేష్, ఇప్పుడు నీకు షోరూంలో చేస్తున్నా కదా, షోరూంలో చేసిన వల్ల ఇప్పుడు నీకు లైఫ్ ఉంటుందా? అంటే బెనిఫిట్స్ ఉంటాయని మన సబ్స్క్రైబర్లకి అయితే తెలియాలి కదా. అంటే ఇప్పుడు చాలా మటుకు కదా షోరూంలో చేసి లైఫ్ ఉంటుందా లేదని కూడా కామెంట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటి? షోరూంలో చేస్తే లైఫ్ బాగానే ఉంటుంది. షోరూమ్ చేయడం వల్ల ఎన్ని సంవత్సరాలు చేస్తుంది దాని తాలూకా సర్టిఫికేట్ అనేది తీసుకున్నాం అనుకో
సర్టిఫికేట్ ఇస్తే అక్కడ ఏ కంపెనీకి వెళ్ళినా సరే తొందరగా ఎలిజిబిలిటీ ఉంటుంది మనం తీసుకోవడానికి. అది నార్మల్ పర్సన్స్కి ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అదే తేడా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మన మహేష్ నేనైతే అడిగాను, షోరూంలోనే మనం ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా మనకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మహేష్ ఎప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాలు చేసి సర్టిఫికేట్ ఇస్తారండి. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు కూడా మనం ఎక్కడైనా చేసుకున్నా మనకైతే బాగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి లేని క్యాండిడేట్కి అదే తేడా. ఎక్స్పీరియన్స్ ఉన్న వల్ల మనకి షోరూంలో తీసుకొని మనం డిమాండ్ అయ్యే శాలరీ కూడా మనకి ఇస్తారని మహేష్ చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మటుకు మీ డౌట్లు ఉంటాయి, ఏంటి ఇలాగా ఇది ఎక్స్పీరియన్స్ ఉంది కానీ శాలరీ తక్కువ ఇస్తారంటే, మీకున్న ఎక్స్పీరియన్స్ని అబ్రాడ్ కంట్రీకి మీరు యూజ్ చేశారనుకో మీ లైఫ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే సపోజ్ సౌదీ కావచ్చు, తర్వాత దుబాయ్ కావచ్చు, ఒమన్ కావచ్చు, బెహ్రాన్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, మీరు ఇంకైనా ట్రై చేసినా మీకైతే లైఫ్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేర్చుకున్న విద్య అయితే ఎక్కడికి పోదు, నేర్చుకున్న విద్య మీతోనే ఉంటుంది. కాబట్టి నేనైతే మహేష్ క్వశ్చన్ అడుగుతాను. మహేష్, ఇప్పుడైతే మన డ్యూటీ టైమింగ్స్ ఉన్నాయి కదా, మన డ్యూటీ టైమింగ్స్లోనే మనం ఒకసారి లేట్గా వచ్చినా మనం ఏదైనా కొంచెం హాలిడేస్ ఎట్లా మన పై ఉన్న మనకి ఏదైనా ఉంటారా? నార్మల్గా నేను చేసిన కంపెనీలో అయితే మంత్లీ 2 లీవ్స్ ఉంటాయి, ప్లస్ నెక్స్ట్ మంత్లీ 2 పర్మిషన్స్ ఉంటాయి. ఆ 2 యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా కానీ పెడితే మాత్రం దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా లీవ్స్ పెట్టినా సరే అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది అనమాట. అలాగే పర్మిషన్స్ అనేది నార్మల్గా 2 పెట్టుకోవచ్చు మంత్లీ. ఏదైనా అమెజాన్ పర్పస్ కోసం వాళ్ళకి పెట్టుకోవచ్చు. అది కానీ కేక్ పెట్టుకుంటే వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి. అలాగే ఇంకా లేట్ విషయానికి వస్తే లేట్లో 1-2 అయితే ప్రాబ్లం ఉండదు, కానీ అంతగా నాకు 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ పెడితే శాలరీ డెబిట్ అవుతుంది అనమాట. ఓకే మహేష్, సరే నువ్వు చెప్తుంది రైటే. ఇప్పుడైతే మన కాలేజ్ షోరూమ్ ఉంటుంది, BMW ఉంటుంది, బెంచ్ ఉంటుంది. ఇప్పుడు అంత పెద్ద షోరూంలోకి వెళ్ళాలంటే మనకి కార్లోనైతే మొత్తం ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా. ఇప్పుడు ఒకవేళ మనం నేర్చుకున్న దానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే దాని మీద ఇంటర్వ్యూ చేస్తారా, లేకపోతే మనం నేర్చుకున్న నాలెడ్జ్ బట్టి మనకి వర్క్ ఇస్తారా? నేర్చుకున్న నాలెడ్జ్ బట్టి ఇస్తారు వర్క్ అనేది. మన క్వశ్చన్స్ మనం దానికి ఇంజన్ భాగంగా రిలేటెడ్ క్వశ్చన్స్ చేస్తారనమాట. ఆ క్వశ్చన్స్ మనం కరెక్ట్గా చెప్తే ఇస్తారనమాట. దాని తగ్గట్టు శాలరీ కూడా మనం డిమాండ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మనకైతే ఇన్ని సంవత్సరాలు ఉన్న ఈ డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు అయితే మనకైతే లాస్ అయితే లేదు. ఎందుకంటే నేర్చుకున్న పని ఎక్కడికి పోదు. కాబట్టి ఇంకా డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఐటీ చేసుకున్న వాళ్ళు కూడా మీరు చేసుకుంటే మీకు ఫ్యూచర్ అయితే బాగుంటుందని నేనైతే మనస్ఫూర్తిగా చెప్పగలను. తర్వాత వయసు మరి ఇంకా ఇప్పుడు కార్ షోరూంలోనే మీరు చేస్తారు కదా, మీకు సెక్షన్స్ ఎలా ఉంటాయి? మెకానికల్కి ఒకరు ఉంటారు, తర్వాత టింకరింగ్కి ఒకరు ఉంటారు, తర్వాత గేర్ బాక్స్కి ఒకరు ఉంటారా, ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్కరు ఉంటారా, లేకపోతే మీ మెకానిక్లో ఓన్లీ ఇంజిన్ సెక్షన్ చేస్తారా? కొంచెం చెప్పు మా ఊళ్ళకి. నేను చేసిన దాంట్లో అయితే ఇంజిన్ సెక్షన్ అదే మెకానికల్ సైడ్ ఒకటి ఉంటారు, నెక్స్ట్ బాడీ షాప్ సెక్షన్ ఒకటి ఉంటుంది, ఇంజిన్ సైడ్ ఒకటి ఉంటుంది, అలాగే టింకరింగ్ అనేది ఒకటి ఉంటుంది, పెయింటింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అన్ని సెపరేట్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. చూసారా ఫ్రెండ్స్, మన మహేష్తోనైతే మాట్లాడి తెలుసుకున్నాం. ఇలాగా డీజిల్ మెకానిక్ చేయాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మన ఛానల్ ద్వారా అయితే మీకు తెలియవలసిన విషయాలు ఇంకా తెలిసింది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో మీరు పెడతారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడైతే మహేష్తో మాట్లాడాలనుకుంటున్నాను. మహేష్, మరి మా సబ్స్క్రైబర్కి ఏమైనా చెప్తావా మరి నువ్వు? మరి చెప్పు మా సబ్స్క్రైబర్కి. చాలా బాగుంటుంది చేసుకుంటే, దానివల్ల ఫ్యూచర్ బాగుంటుంది తప్ప నష్టం ఉండదు. సో బెటర్ దెన్ ఐటీ. చూసారా ఫ్రెండ్స్, ఐటీ చేసుకున్నా మనకి భవిష్యత్తులో బాగుంటుందని నా స్నేహితుడు మహేష్ చెప్పాడు. ఈ లాగ్ ద్వారా మీరు ఇంకా చదువుకున్న కూడా ఇందులో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి నా ఛానల్కి షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ సపోర్ట్ ఎప్పుడు నా ఛానల్కి ఉండాలని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మా సబ్స్క్రైబర్లందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా మీరు మీ పిల్ల పాపలతో ఎంత బాగా ఆరోగ్యంగా ఉండాలని, నా కెమెరామెన్ మా ముత్యాన్ని కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని, తనకు కూడా మీ ఆశీస్సులు ఉండాలని
ఒకసారి కోరుకుంటూ జై హింద్. మీ అనిల్ కుమార్ తెలుగు ఫర్ యూ బ్లాగ్స్.